నేను మీకు చెప్పినట్టే పార్ట్ 2 వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే టైటిల్ పైన వీడియో పెడతాను, క్లిక్ చేసి చూడండి. సెకండ్ పార్ట్ వచ్చేసి అద్దాల మేడ అన్నాను కదా, సో ఇలానే వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకి అద్దాల మేడ వచ్చేస్తుంది అనమాట. దీనికి టికెట్ కూడా ఉంటుందండి. శ్రీరామనవమి రోజు అయితే పర్ హెడ్ 50. నార్మల్ టైంలో ఇంకా తక్కువ ఉండొచ్చు. అలాగే గైడ్ కూడా ఉంటారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇలా ఎంటర్ అయిన తర్వాత మనకి ఎటు చూసిన మిర్రర్సే కనిపిస్తాయి. మిర్రర్స్ అంటే మన ఫేస్ చూసుకోవడానికే కాదండి, దానికి ఒక గట్ట ఉన్నాయి. అంటే ఒక్కో మిర్రర్ కి ఒక విశిష్టత ఉంది. అక్కడ గైడ్ వివరంగా చెప్తారు. ఒక సేయింగ్ ఉంది, గాడ్ ఈజ్ వన్ బట్ అవర్ డివోషన్ హ్యాస్ మెనీ ఫార్మ్స్ అన్నట్టు. ఎటు చూసినా స్వామివారే కనిపిస్తారు. ఇక్కడ వచ్చి స్వామివారు ఉంటారు. అలాగే ఉయ్యాల కూడా ఉంటుంది. అలాగే పార్ట్ 1 లో చూపించాను కదా సింహాసనం, అది కూడా ఇక్కడే ఉంటుంది. కాకపోతే కళ్యాణం చేసినప్పుడు మాత్రం అది తీసుకెళ్తారు. శ్రీరామనవమి కళ్యాణంకి స్వామివారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టే కళ్యాణం జరిపిస్తారు. అద్దాల మందిరం నిర్మించింది ఈయనే, ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారే అన్నమాట. ఆయన ఓన్ మనీ. అలాగే ఆయన వైఫ్ అచ్చయ్యమ్మ గారు అయితే ఆవిడ 7 వారాల నగలిచ్చి గోల్డ్ ఉయ్యాల చేయించారు స్వామివారికి. నవమి అయిన 6th డే శ్రీ పుష్పయాగం అని చేస్తారు. అంటే స్వామి అమ్మవార్లకి పవలింపు సేవ అందులోనే చేస్తారు. ఎందుకు అంటే ఆ సంవత్సరంలో కానీ శ్రీరామనవమి ఉత్సవాల్లో కానీ ఏమైనా లోపాలు ఉంటే అవి పోగొట్టడానికి రామచంద్రమూర్తికి సేద తీరుస్తారు. రామ భాండాగారం కూడా ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటంటే రామనామం రాస్తారు కదండి భక్తులు, అవన్నీ అక్కడ పెడతారు. కొన్ని అయితే సింహాసనం కింద అయితే పెట్టారు, రిమైనింగ్ అక్కడ ఉన్న రాముల వారి విగ్రహం అయితే 1989లో మందిరంలో ఉన్న విగ్రహం అంటండి. అది అప్పుడు పాడు చేయకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. అలా ఎదురుకొస్తే ఇంకా స్టెప్స్ వస్తాయి పై ఫ్లోర్స్ కి వెళ్ళడానికి. మేమైతే వెళ్ళలేదండి. మీరు వచ్చినప్పుడు డెఫినెట్ గా వెళ్ళి చూడండి. వ్యూ అయితే చాలా గ్లిమ్స్ లో మీకు వ్యూ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. మీరు వచ్చిన డెఫినెట్ గా విజిట్ చేయండి. పైకి కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఈ అద్దాల మందిరం ఎందుకో మీకు అర్థమైందా? అంటే పూర్వం పందిరి మంచానికి అటు ఇటు మిర్రర్ ఉండేదంట. ఎందుకు? లేచిన వెంటనే మిర్రర్లో చూస్తే లక్ష్మీకళ ఉంటుంది అని చెప్పి. అలానే ఆలయంలో దర్పణ సేవ చేస్తారంట. అది ఎందుకు అంటే రాముడు లేవగానే మిర్రర్ చూపించమన్నారంట ఆయనకి. ఎందుకు? లేవగానే ఎలాంటి దోషాలున్నా పోవడానికి. అంటే ఆయన ఏమైనా కోపం ఆయన శక్తితో ఆయనే ఒప్పుకోగలరనమాట. దానికోసమే అలా చేశారు. ఇంక ఈ రథం వచ్చేసి స్వామివారిని ఊరేగిస్తారు కదా, అప్పుడు తీసిన క్లిప్. చాలా బాగున్నారు స్వామివారు అయితేనే. ఇంకా ఈ గోపురాలు ఉన్నాయి కదా, చిన్న గోపురం అయితే మనకి 160 అడుగులు ఉంటుంది. పెద్ద గోపురం అయితే కనుక 200 అడుగులు ఉంటుందండి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.